హైదరాబాద్ అనగానే చూపెట్టే మొట్టమొదటి ప్రదేశం అయితే ఇదే. ఈ ప్లేస్ నుంచే దీని హైదరాబాద్ అనే నగరాన్ని అయితే మెయిన్గా అయితే చూపెడతారు. క్రౌడ్ తక్కువ ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే రంజాన్ మాసం కాబట్టి చాలా వరకు అయితే చాలా క్రౌడ్ ఉంది. వాళ్ళైతే ఫోటోలు అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకున్నారు చాలా మంది పబ్లిక్. ఎక్కడ నుంచి వచ్చారు? వైజాగ్. అంటే ఇప్పుడు టూరిజం కోసం వచ్చారా లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారా? లేదు, చూడడానికి వచ్చాం. ఆ ఫ్రెండ్ ఇంటికి వచ్చాం, అలా వచ్చాం. ఎన్ని రోజులు అవుతుంది? 3 days అయింది. 3 days. ఏమేమి చూసిరండి? ఫస్ట్ కామారెడ్డి వెళ్ళాం, ఆ తర్వాత నిజామాబాద్ వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చి రంజాన్ సీజన్ కదా, మొత్తం తెలంగాణ మొత్తం కవర్ చేస్తున్నారు. ప్రతి రీజన్ అలాగా టచ్ చేసి అలా వచ్చేస్తాం. ఇప్పుడు చార్మినార్కి వచ్చాం, అది చూడడానికి కాదు, ఫస్ట్ తినడానికి వచ్చాం. తినేసి హలీం ఒకటి, బిర్యానీ ఒకటి. బాగుంది, చాలా బాగుంది. బెంగళూరు ట్రాఫిక్ ఎక్కువ, ఇక్కడ కొద్దిగా బెటర్ ట్రాఫిక్. చెన్నై అంటే వైజాగ్ నేటివ్, చెన్నైలో జాబ్, కాలేజ్. గోల్కొండ, హైదరాబాద్ చాలా ఉంటాయి కదా, బిర్లా మందిర్, గోల్కొండ, ఎక్సెట్రా. అంతే. హాయ్, మాది కామారెడ్డి. చాలా బాగుంది. ఇక్కడే చదువుకునేదాన్ని. ఇప్పుడు చెన్నైలో, ఐఐటి మద్రాస్. క్రౌడ్ ఎక్కువ ఉంటే ఒక వైబ్, లేకపోతే ఒక వైబ్, రెండు బాగుంటాయి. మేము బ్యాంగిల్స్, చైన్స్ అలాంటివన్నీ అంటే బయటకంటే మీరుండే ప్లేస్ కంటే ఇక్కడ తక్కువ అనుకోవచ్చా లేకపోతే ఎక్కువ అని చెప్పేసి అనుకోవచ్చు? చెన్నై కన్నా హైదరాబాద్ చాలా బెటర్, చాలా బాగుంటుంది హైదరాబాద్. అంటే ప్లేసెస్ కాదు, మీరు పర్చేజ్ చేసిన ఐటమ్స్ అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ. ఓకే. ఇక్కడే అంటే ఇక్కడే కొంచెం ఎక్కువ మంది విజిట్ చేస్తారు కాబట్టి ఇక్కడే కొంచెం తక్కువ రేట్లో ఇస్తారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు అక్కడికి వెళ్ళి, ఐఐటి మద్రాస్కి వెళ్ళి? మేము 3 years అవుతుంది. ఏమైనా చేంజెస్ అనిపిస్తుందా హైదరాబాద్ లో? అంటే ఇంతకుముందు అంతూ ఎక్కువ తిరిగే వాళ్ళం కాదు, ఇప్పుడు మెట్రో అవన్నిటి వల్ల చాలా ఈజీ అయిపోయి చాలా. ఇప్పుడు చార్మినార్ షాపింగ్ లో భాగంగా మనమైతే నెక్స్ట్ ఇంకో కొత్త ప్లేస్కి అయితే వచ్చినాము. అదేంటంటే ఇక్కడ చార్మినార్ ముందైతే కొన్ని బ్యాగ్స్ అయితే రోడ్ మీద అయితే పెట్టడం జరిగింది. వీళ్ళు ఇట్లా పెట్టుకొని దీని ముందు అయితే మొత్తం భాగంలో అయితే అమ్ముతుంటారు. మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ప్లాట్ఫామ్ పైన ఇక్కడైతే చార్మినార్ ముందు అయితే చాలా వరకు బ్యాగ్స్ అయితే అమ్మడం జరుగుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ అండి, డిఫరెంట్ మోడల్స్, చాలా రకాలైన బ్యాగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ లైన్ లో బ్యాంగిల్స్, కమ్మలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎంత ఉంటాయి అన్న దీని కాస్ట్? 100 మొత్తం సెట్ 200. ఈ సెట్ మొత్తం 200. ఇప్పుడు స్టార్టింగ్ ఎంత నుంచి అన్న ఇక్కడ బ్యాంగిల్స్? స్టార్టింగ్ 100 is. స్టార్టింగ్ 100. पूरा हाथ का बने फेमस बैंगल रहता. గాజుల షాప్ దగ్గరికి అయితే వచ్చినాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. చార్మినార్ ముందు భాగంలో అయితే ఇవైతే ఉన్నాయి. ఈ ప్లేస్లో చూసుకుంటే తను చెప్తున్నట్టుగా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. అవి చాలా అంటే చాలా తక్కువ రేట్లకు, ఒక డజను, ఒక 2 జోడీలు రూపంలో అయితే వీళ్ళకి మనకి ఇస్తా అని చెప్పేసి చెప్తున్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఎక్కడెక్కడ నుంచి తయారైతే ఏందని చెప్పేసి. మస్తు వెరైటీస్ అయితే ఉన్నాయి. బాక్స్ మొత్తం ఎంత? 100 బాక్స్. ఇవన్నీ మొత్తం 100నా? ఈ బాక్స్ మొత్తం 100 అని చెప్పేసి అంటుంటే డిఫరెంట్ కలర్స్ అయితే ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. ఎంత ఇది? దీన్ని ఏమంటారు గాజులను? ఫైబరేనా? రూబీ ప్యాంచెస్. వావ్, సూపర్ ఉన్నాయి. చాలా అసలు చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇది పార్టీ వేర్ ఐటమ్, పెళ్లిళ్లకు దాని గురించి అని చెప్పేసి అంటుండు. ఇది మొత్తం ఎంతనా? 1 డజన్ 200. 1 డజన్ 200. చాలా రకాల కలర్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి పింక్, ఒకటేమో పాలపిట్ట కలర్, పింక్ కలరు, ఇది బ్లూ కలరు. ఇవన్నీ డజన్ 200 అని చెప్పేసి అంటున్నారు. ఇంతవరకు గాజులకు ఈ మధ్యలో ఈ డిజైనింగ్ వేయడం అన్నాడు చాలా తక్కువ అన్నాడు. ఈ డిజైన్ కూడా ఇక్కడైతే కనిపిస్తుంది. డిఫరెంట్గా అయితే చాలా వరకు అయితే మనకు కనిపిస్తున్నాయి. చాలా రకాలుగా గాజులు. ఈ మొత్తం కలిసి 1 డజన్ వచ్చేసి 200 అని చెప్పేసి అంటారు. నా చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ రకరకాల బ్యాగులు అయితే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరి ప్యాకెట్ బ్యాగ్ నుంచి
మనము వేసుకోబోయే కాలేజ్ బ్యాగ్ నుంచి ప్రతి ఒక్కటైతే ఇక్కడ మనకున్నాయి. చాలా రకాలైన బ్యాగ్స్ అయితే ఉన్నాయి. కొన్ని పార్టీ వేర్, కొన్ని కాలేజ్ వేర్, వాలెట్, హ్యాండ్ బ్యాగ్, ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, టిఫిన్ తీసుకోవాలకి, పెద్దవాళ్ళకి, ఇలా అనేక రకాలుగా అయితే మనకైతే బ్యాగ్స్ ఉన్నాయి. కొంతమందికి ఫోన్ పెట్టుకోవడానికి చిన్న చిన్న కాలేజ్కి బాక్స్ల రూపంలో అయితే ఇక్కడ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఏ ప్రైస్ ఉన్నాయి? 100 रुपए से स्टार्ट है भैया, 250, 350, 300, 200, 100 वेरायटी निकलती है आपको. 100 వెరైటీస్ 100 वेरायटी आइटम चलेगा. కాస్ట్ ఎంత ఉంటుందన్నా? 200 रुपीस. इसके साथ टेडी भी दे देंगे आपको. 50 रुपीज का टेडी है, फ्री आ जाएगा आपको. कैरेट का देते हैं ना? 200 रुपीस 200, उससे कम में नहीं देता. देखेंगे, ज्यादा कोई ले तो उनको कम ज्यादा करके भी दे देते. ज्यादा में दे तो 10 जा- ले तो क्या कितना होगा? 10 ले तो 180 रुपीज में भी दे सकते हैं. और वेराइटी कौन सा है ना? ये हैंड बैग वेरायटी देखो आप, ये एक है, दो है, इधर है. आपको इसमें निकलेंगे 50 वेरायटी निकलेंगे खाली हाथ के वालेटों में. ఈ హ్యాండ్ మేడ్ హ్యాండ్ లో తీసుకునే బ్యాగ్లే ఒక 50 రకాల వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి మనతో చెప్తున్నారు. ఓకే, ఇది ఇండెక్స్ మిర్రర్, దేనికి మనీ పెట్టుకోవడానికి ప్యాకెట్ పర్సెస్. ఇది బాక్స్ టైప్ అంట. ఇందులో మనము మొబైల్, ఓన్లీ ATM कार्ड, ఏటీఎం కార్డు, कॉइन्स కాయిన్స్. सब आ जाएगा इसके अंदर. ఓకే, डिजाइन भी रहेगा आपको. हाथ में पकड़े तो चीज भी अच्छी दिखेंगी, क्वालिटी बेस्ट क्वालिटी. ये रमजान सीजन है भैया, रमजान सीजन में शॉपिंग कैसा रहता है भैया? रमजान के सीजन में शॉपिंग तो माशाल्लाह अच्छी रहती है. लोग यहाँ लेने वाले भी 1-1, 2-2, 3-3 रहते हैं. हम ऐसे ग्राहक को कम ज्यादा रेट में भी दे देते हैं. ऐसा नहीं कि उतने बचना बोल के नहीं. 10 रुपीज, 20 रुपीज, 25 रुपीज, 22 भी बचे तो हम दे देंगे ग्राहक को. किसी को नहीं बचे तो भी दे देते हैं. चलो भाई खुश रहना बोल के ग्राहक. कहीं बोले तो साल के 12 महीने की मंडी है, आज नहीं कल भी कमा ले सकते हैं अपन. ग्राहक हंस से जाना, हंस से आना. ఇవి చేతిలో పట్టుకోవడానికి, ఇంకా మొబైల్ పెట్టుకోవడానికి బ్యాగ్ ఇట్లా సపరేట్ ఉన్నాయని చెప్పేసి మనకు చెప్తుండు అన్న. మెయిన్గా ఏంటంటే ఇక్కడికి వచ్చిన పబ్లిక్ని ఉత్తగా పంపించకుండా ఖచ్చితంగా కొద్దిగా తక్కువ వేసి ఇస్తా అని చెప్పేసి మనతో చెప్తుండ్రు. गाड़ी पे भी जब चला ले सकते हैं, हाथ में भी पकड़ के चला ले सकते हैं भैया. इसमें 2 मोबाइल आता है, ATM कार्ड आता है, मनी आता है, कॉइन्स भी आ जाएगा अंदर आपको. आपका कुछ भी नहीं गिरेगा इसमें से. ఈ బ్యాగ్ లో ఏదైతే కింద పడదని చెప్పేసి అంటుండు, మంచి క్వాలిటీ ఉందని చెప్పేసి అంటుండు. ఎంత ఉంటుంది అన్న కాస్ట్? కాస్ట్ ఎంత? 200 रुपीस का 200 రూపీస్ ఉంటుంది అని చెప్పేసి మనతో చెప్తుండు. ఇక్కడికి వచ్చిన కస్టమర్ని అయితే ఎవరినైతే ఖాళీగా అయితే తోలేడంట. ఖచ్చితంగా అంతో కొంత తక్కువ వేసి ఖచ్చితంగా అయితే వాళ్ళకి తక్కువకి ఇస్తా అని చెప్పేసి అంటుండు. ఈ సీజన్లో వచ్చే రంజాన్ సీజన్, ఈ నెల వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సీజన్లో ఎవరినైతే ఖాళీగా తోలేని చెప్పేసి చెప్తుండు మనతో పాటు. ఈ రెగ్యులర్గా వచ్చే పబ్లిక్ ఇట్లా వీళ్ళైతే ఎప్పుడైతే ఇలా చేయను అని చెప్పేసి అయితే మనం అంటుండు. అంతకో ఇంతకో వచ్చేసి ఇస్తా అని చెప్పేసి అంటుండు. అద్దాల డిజైనింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. దీంతో ఈ పార్టీ వేర్ డిజైన్స్ అయితే చాలా రకాల బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇది టోటల్ మొత్తం 200 అని చెప్పేసి అంటున్నారు. ఈ పార్టీ వేర్కి సంబంధించి వీళ్ళు పార్టీలకు వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా షాపింగ్, ఇలాంటి పెళ్ళిళ్ళకు వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకెళ్తారని చెప్పేసి అంటారు. మంచి లుకింగ్ తోటి అయితే ఇవి చాలా వరకు ఉన్నాయి. 400 रुपीस में मिल जाएगा ये ఇది आपको. 400 లో చాలా వరకు ఉంది. 700 చిన్న रहेगा. సూట్ కేస్ లెక్క అయితే అనిపిస్తుంది. చాలా Long సూపర్ chain అవుతుంది. भी आएगा इसको. Long chain भी आएगा अंदर. ఓకే, లోపల లాంగ్ చైన్ గిట్లు వస్తాయని చెప్పేసి అంటారు. చాలా బాగుంటుందని చెప్పేసి ఇది అంటుండు. ఈ బ్యాగ్ ఇది చూసుకుంటే వెరైటీగా అయితే సూపర్ ఉంది, చాలా సూపర్ గా. ఇది సేమ్ ఉంటుంది, ఇస్మే బి చైన్ रहता है ना? सब में chain आएगा, जितने भी दिख रहा है आपको. ఈ ఐటమ్ లో అయితే చైన్ వస్తా అని చెప్పేసి అంటారు. వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇట్లా ఇక్కడ పెట్టాకి, ఇక్కడ హ్యాండ్ లో పట్టుకోవడానికి, అండ్ నెక్స్ట్ హ్యాండ్ ఇట్లా భుజాన్ని వేసుకోవడానికి అని చెప్పేసి ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మనతోటి చెప్తున్నారు. ये छोटे बच्चों के वास्ते gift Okay. रहेगा ये. ఇప్పుడు చిన్నపిల్లల కోసం అని చెప్పేసి అంటారు, వాళ్ళ గిఫ్ట్ కోసం అని చెప్పేసి ఈ బ్యాగ్స్ దీంట్లో లైట్లు ఉంటాయనా? हाँ, लाइट वेट रहेगा, वजन भी डालो तो भी संभाल लेगा ये. ఓకే, వెయిట్ बेस्ट क्वालिटी रहता है. లైట్ వెయిట్ ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఏమైనా వెయిట్ గిట్లు ఉంటే దానికి వెయిట్ గిట్లా వస్తుందంట, మంచి క్వాలిటీ ఉంటుంది అని చెప్పేసి Best quality చెప్తున్నారు. रहेगा. చార్మినార్ షాపింగ్ అయితే మనం ఇక్కడ తిరుగుకుండా ఒక దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ చూసుకున్నట్టయితే రోడ్ల పైన ఈ షర్ట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఎంత అన్న ఇవి? ఇది 250 నా. ఆ ఫిక్సా? ఆ ఫిక్స్ ఉంటది. కలర్ పోయినా షింక్ అయినా తీసుకురావచ్చు, రిటర్న్ తీసుకుంటా. ఓకే, 100% గ్యారెంటీ అన్న. కలర్ పోయినా ఏం పోయినా తీసుకుంటా అని చెప్పేసి అంటారు. 250 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్. ఇది అయితే ఇది క్వాలిటీలో మంచి ఉంటది. ఇది కాటన్ సైడింగ్ లో. ఇది వాష్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం అయినా, కలర్ పోయినా షింక్ అయినా తీసుకురావచ్చు, రిటర్న్ తీసుకుంటా. 101% గ్యారెంటీ ఉంటది. ఇది బంగారం గోల్డ్ షర్ట్. ఇది సూపర్. ఇది పుష్పా షర్ట్. ఇది అయితే సాలార్ షర్ట్,
చాలా మా దగ్గర అల్లు అర్జున్లో, ప్రభాస్లో, మహేష్ బాబులో షర్ట్లు అన్నీ చాలా ఉన్నాయి. రావాలి, ఎక్కడ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయని చెప్పేసి అంటారు. దాదాపు 1 కిలోమీటర్ వరకు అయితే షాపింగ్స్ అయితే ఉంటాయి. చాలా రకాల వెరైటీస్ అయితే ఇక్కడ మనకైతే చాలా రకాలుగా దొరుకుతాయి. ఇక్కడ మెయిన్ గా ఇక్కడ కొన్ని సెట్స్, కొన్ని బిర్యానీ, జ్యూసు ఇలాంటివి ఎక్కడికి వచ్చినా ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా రకాలు అయితే ఇక్కడ ఉంటున్నాయి. ఈ సెట్స్ ఈయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈయన కొన్ని కాపీస్ ఉంటాయి కదా, అవి మెయిన్ సినిమాల హీరోస్ ఉంటారు కదా, వాళ్ళకు ఫస్ట్ కాపీ లేక ఇక్కడైతే ఈ సెట్స్ ఉన్నాయి. కొంతమందికి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళైతే ఇక్కడ అయితే వచ్చి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడి నుంచి చేస్తారు? అన్న కోసం పేరు చెప్పించి వచ్చినా అంటే నేను డిస్కౌంట్ ఇస్తున్నా అంటే కంపల్సరీలో అన్నకి అంతే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను 100% డిస్కౌంట్ ఇస్తాను. మాట ఒకటి పుష్ప తగ్గదలే. ఎట్లా ఉంటుంది మార్కెట్? ఎట్లా ఉంటుంది? డైలీ మంచిగా ఉంటుంది మార్కెట్ లో, డైలీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్ 1 మంత్ లో ఎట్లా ఉంటుంది అన్న? మంత్ లో ఇది మంచిగా ఉంటది, చాలా బాగుంటది. చాలా మంది వస్తారు ఆధారం. అంటే రెగ్యులర్ ఉంటుందా లేకపోతే ఎక్కువ ఉంటుందా? లేదు, రెగ్యులర్ వస్తారు. రెగ్యులర్ ఉంటుందా? రెగ్యులర్ ఉంటారు. జ్యాదా రేతా? డైలీ మంచిగా ఉంటుంది సార్. డైలీ మంచిగా ఉంటుంది. అవును సార్. ఓకే అన్న. కస్టమర్ కూడా చాలా వస్తాయి సార్ మా దగ్గరలో. ఇచ్చినప్పుడు మళ్ళా తీసుకున్నప్పుడు మళ్ళా వస్తారా కావాలంటే. 250 రూపీస్ అంట. ఇక్కడ తీసుకుంటే మళ్ళీ ఇక్కడికి వస్తారని చెప్పేసి అంటున్నారు.